అభిషేకించుము నీ దాసులన్, అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసులన్. నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో, ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం, స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసులన్. మోషేను నాయకునిగా ఎన్నుకుంటివి, దావీదును రారాజుగా నియమించితివి. మోషేను నాయకునిగా ఎన్నుకుంటివి, దావీదును రారాజుగా నియమించితివి. నీ ప్రజలను కాపరిగా సేవించుటకు, నీ ప్రజలను కాపరిగా సేవించుటకు అభిషేకించుము దేవా నీ దాసులన్, అభిషేకించుము దేవా నీ దాసులన్. స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం, స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసులన్. అందరూ లేచి నిలువబడి మౌనముగా శ్రద్ధతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు గ్లోరియా గీతం ప్రారంభించబడుతూ ఉంది.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ స్థలముపై మీ అనుగ్రహములను ప్రయింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయి వారందరికీ నీ సహాయం దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారం అనుగ్రహము విశ్వాస హృదయములను ఉత్తేజపరచునగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చెందుడు, భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారమగును. కానీ నేలమీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదియే 6వ రోజు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 28వ వచనము. మరునాడు వారు పయనించుచు యొప్పా నగర సమీపమునకు వచ్చుచుండిరి. అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసుకున్నటకు పేతురు మిద్దెపైకి ఎక్కెను. అతడు ఆకలిగొని ఉండుటచే భుజింపదలచెను. భోజనము సిద్ధము చేయుచుండ అతనికి ఒక దర్శనము కలిగెను. పరలోకము తెరుచుకొనగా పెద్ద దుప్పటి వంటిది 4 మూలలతో భూమి మీదకి దింపబడుటను అతడు ఆ దర్శనమందు కాంచెను. దానిలో అన్ని రకముల భూచరములకు జంతువులను, ప్రాకడి ప్రాణులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, లెమ్ము, వీరిని చంపి తినుము అను ఒక స్వరము అతనికి వినిపించెను. అందుకు పేతురు, ప్రభు, వలదు, నేనెన్నడూను నిషిద్ధమును అపరిశుద్ధమునైనదేదియు తినలేదు అని సమాధానమిచ్చెను. అందుకు 2వ మారు ఆ స్వరము, దేవుడు పవిత్రపరిచిన దానిని నీవు అపవిత్రమైనదని పలుకరాదు అని వినిపించెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుష్యునైనను నిషేధింపబడిన వాడని, అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పుచున్నాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారి తన చేతులను పక్కకు చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు వరల వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, పవిత్రాత్మను పొందుడు, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. ఎవరి పాపములైన మీరు క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము, ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి దేవుని వాక్యమును మనం ధ్యానించబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో వేంచేసి ఇచ్చి మనమందరినీ అభిషేకించి నడిపించమని ప్రార్థించుకుంటాం. ఆమేన్. Your Excellency, Bishop Govind Joji, Bishop of Nalgonda and Patron Bishop of the Society of the Holy Spirit, Very Reverend Father Christraj, the founder of the Society of the Holy Spirit, Monsignor, Vicar General of the Diocese of Nalgonda, Priest of the Diocese of Nalgonda, Priest
brothers and sisters. గౌరవనీయుడైన మన ప్రియమైన మేత్రాని వారా గోవింద్ జోంజీ మరియు మోన్సిన్యర్ మన నల్గొండ గురువులు కన్యాస్త్రులు పరిశుద్ధాత్మ గురువులు కన్యాస్త్రాల మీ అందరినీ యేసయ్య పేరిట నేను ఆహ్వానిస్తున్నాను. As the world church today celebrates the feast of St. Joseph the Worker, we are celebrating in Godard the celebrations of dedication of this beautiful church of the Retreat House of the Society of the Holy Spirit, the Adoration Chapel and the Retreat House. తల్లి తెరిసభ పునీత జోజప్ప గారిని పండుగను కొనియాడుతున్న ఈ పరిశుద్ధ గడియలో మనమందరం ఇంకొక అందమైన ఈ పరిశుద్ధ ఆలయమును పరిశుద్ధాత్మ సభ ద్వారా దేవునికి మనం అంకితం చేస్తున్నాము. You know the impact Father Christo, the founder of the Society of the Holy Spirit, and together with him his confreres, the priests and brothers of the Society of the Holy Spirit, which they make such a great impact in the churches of Andhra and Telangana, as well as in several parts of Tamil Nadu. They are taking the word of God and make a great impact, and they give the thirst for the word of God all over wherever they are working. Andhra, Telangana, Madras, అన్ని చోట్లలో ఈ పరిశుద్ధాత్మ సభ ద్వారా దేవుడు ఎలా తన వాక్యమును అందరికీ అందిస్తున్నారు, దానివలన ఎంతమంది ఆ దేవుని చెందకు తిరిగి వస్తున్నారు, ఆ ఇంపాక్ట్ని నేను నా కళ్ళారా చూస్తున్నాను. This is all in a very short time. This society was officially erected on the 11th of April in 2011. In the year 2019, within 8 years, the society has made a great impact. 8 సంవత్సరాల్లోనే ఈ పరిశుద్ధాత్మ సభ ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పగా కనబడుతున్నాయి. It is all because it is in God's plan. ఇవి అన్నీ దేవుని కృప వలన జరిగేది. As we know from the Acts of the Apostles, the council of the Jews wanted to forbid the new movement. They warned the apostles not to preach about Jesus Christ. But Cornelius got up and said, "You men of learning, you don't do it. If it is not God's work, it will cease to be. If it is God's work, you cannot stop it." ఆది తిరుసభలో అపోస్తల చర్యల్లో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలను హెచ్చరించారు, మీరు ఇంకా ఇటువంటి వాక్యం బోధించకూడదని. అప్పుడు అక్కడ ఉన్నవారిలో ఒక పెద్దలు లేచి చెప్పారు, ఇది దేవుని పని అంటే మనం ఆపలేము. ఒకవేళ ఇది దేవుని పని కాదంటే తనందర తానే అది ఆగిపోతుందని. If today there are 27 priests in this society and there are about 40 finally professed members, it is definitely God's work. 26 మంది గురువులు మరియు 40 మంది కంటే ఎక్కువ మంది బ్రదర్స్ ఈ సభలో ఇంతవరకు చేరి ముందుకు సాగిపోతున్నారంటే ఇది నిశ్చయముగా దేవుని కార్యము, దేవుని హస్తము దీనిలో కనబడుతుంది. I go all around the world and see how churches are faring. In some parts of the world, in European countries and in other parts of the world, the church is disappearing. They are selling away the churches. People are not coming anymore to the church. My brother, who is parish priest in Germany, I asked him which is the frequent sacrament which he celebrates. He told me the anointing of the sick. To that extent, in some parts of the church is dying. But in some other parts, like here in Telangana and Andhra, the church is flourishing on account of new society of the Holy Spirit.
నేను యూరోప్లో మిగిలిన దేశాల్లో చూస్తూ ఉన్నాను. తిరుసభ మరియు దేవుని వెదకే బిడ్డలు తక్కువ అయిపోతూ ఉన్నారు. నా సొంత తమ్ముడు జర్మనీలో సేవ చేస్తున్నారు. ఆయన చేస్తున్న కార్యంలో చాలా ముఖ్యమైనది మరణ స్థితిలో ఉన్నవారికి సహాయం చేయుటకు పిలువపడటమే. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, తెలంగాణలో, ఆంధ్రప్రదేశంలో ఇలా కొత్తగా సంఘంలో దేవుని ప్రజలు ఎక్కువ మంది కనబడి దేవుని స్తుతించి ఆరాధించుటకు వస్తున్నారు. I thank for this our Father God Almighty. As a priest of this church for last 33 years, I was worried when I saw personally the churches were swindling in some parts. But when I see here again, when the church is flourishing, like in the first century in Palestine and in other parts of the world, I really thank God for it. గురువుగా 33 సంవత్సరాలు నేను సేవ చేసి ఉన్నాను. ఒక గురువుగా మనస్సు హృదయంలో ఒక రకమైన వేదన నాకు కలుగుతుంది. తిరుసభ ఏమవుతుంది, ప్రజలు తక్కువైపోతూ ఉన్నారే. కానీ అటువంటి గడియలో వేదన దుఃఖముతో నిండిన నా హృదయానికి ఇటువంటి జన సమూహంను చూస్తున్నప్పుడు, దేవుని వెదకే ప్రజల్ని చూస్తున్నప్పుడు నాలో ఆనందము, సంతోషము, నమ్మకము కలుగుతుంది. After God Almighty, if there is someone who is responsible for the growth of this society, besides the founder, it is the patron bishop, Right Reverend Bishop Govindu Joji, the Bishop of Nalgonda. He is the patron bishop when some bishops were hesitant to accept this new society. With whole heart and with a great love and affection for the church and for founder Father Kristuraj, he accepted this new society and he has given his abundant blessings. And I always say, if something grows, a man must be a man of luck, fortune and God's blessings. Unless the patron bishop is a man who possesses God's blessings, this society would not have grown in the short duration of 80 years. I thank wholeheartedly patron bishop, Bishop Govindu Joji, for his abundant blessings, his love, support, numerous signs, signatures he gives for the growth and development of this society. ఈ పరిశుద్ధాత్మ సభ ఎదుగుటకు చాలా ముఖ్యమైన వారు పాలకురు, పేట్రన్ గారు. ఈ సభను ఇంతగా ఇది ఎదగాలంటే ఆ పాలకుడు, ఆ పేట్రన్ గారు ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం పొంది ఉండాలి. మన బిషప్ గారు గోవింద్ జోజి గారు మనకు ఎప్పుడు ఈ సభను ప్రోత్సహించి ప్రేమించి ఈ గురువులను పైకి నడిపిస్తున్నారంటే దాని వెనుక ఆ తండ్రి గారికి దేవుడు గొప్ప దీవెనలు ఇచ్చినారు. ఎందుకంటే దేవుని గొప్ప దీవెనలను పొందిన వారి ద్వారానే ఇటువంటి గొప్ప కార్యాలు ఈ భూమిలో జరుగుతూ ఉంటాయి. I also thank the priests of the Diocese of Nalgonda. They have stood with the bishop on his decision to accept the new society as the society of the Diocese of Nalgonda, and he as patron of this new society. I thank Monsignor, the Vicar General, the Procurator, Father Marianna, and the other eminent priests of the Diocese of Nalgonda for staying with the bishop and greeting this new congregation and seeing in it God's will. Thank you for this. మన మేత్రాణి వారి గారితో కలిసి మన నల్గొండ గురువులు దేవుడిచ్చిన గొప్ప వరము. వారు మనతో నిలబడలేదంటే, వారు మన తండ్రి గారికి సహాయం చేయలేదంటే వారు మనకి అధికారము, ఈ పర్మిషన్ ఇచ్చేవారు కాదు. కనుక ప్రత్యేకంగా మన మేత్రాణి వారితో కలిసి నల్గొండ గురువులు ఈ సభతో నిలబడుతున్నారు. కావున ఈ సభ ముందుకు సాగిపోతుంది. కనుక దేవాది దేవుని పేరిట మన గురువులందరికీ, నల్గొండ మేత్రాసన గురువులందరికీ
మన వందనాలను, దేవుని సంతోషమును మనం తెలియజేస్తాం. The key figure of this new movement, of this new society, of this new renaissance in the southern churches of India, it is very Reverend Father Christuraj, my brother. And it is he who had the vision of reviving the church. He had 3 visions. In the first vision, he saw in a pond water drying up, fishes are dying. Then he heard a voice, "Don't be worried, look up." He saw a mountain. Water was brawling from there. A stream of water was coming into the pond. The dying fishes got revived, got their lives. So he said, the voice again, second time in the first vision, "Will you do something about it?" This is the first vision. Second vision was in a chapel. There was a fire. Everybody inside were running away. And Father Christo also was trying to go. A hand pulled him inside. Everybody may go, but not you. Others can go, not you. The third vision was an old priest stands with the Bible in hand, and a lot of young men queue up in line behind him. After these 3 visions, he was little confused. He went to Salakudi. He met the preachers there. He met one of the renowned priests and asked for the meaning of these 3 visions. After prayer, he said, "These 3 visions mean that you have to start a new congregation which will revive this church. All the symptoms and cultures of death will go away. All the symptoms of the culture of life will creep in on account of the new congregation which you are going to start." ఏ సభ లేక నూతనీకరించే కార్యాలు జరగాలంటే దేవాది దేవుడు దర్శనం ద్వారా తన కార్యాలను మనకు తెలియచేయాలి. ఈ సభను స్థాపించిన ఆ గురువు ద్వారా కూడా దేవుడు 3 దర్శనాలని ఇచ్చి ఈ సభ ద్వారా ఏం చేయాలి, ఈ సభ ఎందుకు స్థాపింపబడాలి అనే రహస్యములను తెలియచేశాడు. ఆ మొదటి దర్శనం ఏమనగా, ఈ సభను స్థాపించిన గురు ప్రార్థించిన వేళలో ఒక చెరువు కనబడుతుంది. ఆ చెరువులోని చేపలంతా చనిపోవు స్థితిలో ఉన్నాయి. ఎండిపోతుంది ఆ చెరువు. ఆ గడియలో ఆ చెరువు దగ్గర ఉన్న ఒక తెల్ల వస్త్రం ధరించిన ఒక వ్యక్తి చెప్తున్నారు, "అయ్యా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఇవి అన్నీ ఎండిపోయిందనియా, ఈ చేపలంతా చనిపోతున్నాయి, భయపడకు, నువ్వు పైన చూడుమనగా." పైన ఆ గురు చూస్తున్నాడు. అప్పుడు ఒక పర్వతం కనబడుతుంది. పర్వతం అంటే దేవుని సన్నిధి. ఆ పర్వతం నుండి జీవజలం ప్రవహిస్తూ ఉంది. ఏ క్షణము ఆ జీవజలం ఆ పర్వతం నుండి కిందికి వస్తుందో అప్పుడు ఆ చెరువు ఆ నీటిని పొందగానే జీవమును పొందుతుంది. ఆ చనిపోవు స్థితిలో ఉన్న ఆ చేపలందా జీవమును పొందుకొని పైకి పైకి సంతోషంగా ఎగురుతున్నాయి. అప్పుడు అక్కడ ఉన్నవారు చెప్తున్నారు, ఆ గురువుని చూచి, దర్శనం పొందిన గురువుని చూచి, "నువ్వు ఏదైనా చేస్తావా? నా కొరకే నువ్వు ఏదైనా చేయటకు సిద్ధంగా ఉన్నావా?" రెండవ దర్శనం ఏమనగా, ఇటువంటి ఒక ఆలయము, ఈ ఆలయం నిండా నిప్పుగా ఉన్నది. నిప్పు అభిషేకానికి గుర్తు. తిరుసభకు అభిషేకం కావాలని దానికి గుర్తు. అందరూ పరిగెత్తి వెళుతున్నారు. ఈ దర్శనం పొందిన గురువు కూడా పారిపోతున్నాడు. అప్పుడు లోపల నుండి ఒక హస్తం ఆయన పట్టుకుని లోపల లాగి, "అందరూ వెళ్ళవచ్చు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళకూడదు" అని లోపల
తన అభిషేకంలోనికి ఆ హస్తం లాగుకుంటుంది. మూడవ దర్శనం ఏమనగా, గురువులందరూ తమ హస్తములో పవిత్ర వాక్యమును పట్టుకుంటూ ఈ లోకమంతా ఒక చోట నుండి వరుసగా వారు వెళుతూ ఉన్నారు. అంటే అన్ని చోటలో దేవుని వాక్యము ప్రకటింపబడాలి. ఈ 3 దర్శనాలతోనే ఆ గురు చాలకుడికి వెళ్ళి దైవ జనుల దగ్గర వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు పలికిన సందేశం ఏమనగా, చీకటిలో నిండిన ఈ లోకానికి దేవుని వాక్యం అనే వెలుగు కావాలి. దేవుని వాక్యం లేక ఈ లోకం చీకటిలో నశించిపోవును. కనుక దేవాది దేవుడు, నీవు ఎక్కడో మంచి స్థానంలో ఉన్నావు, పేరు కీర్తితో ఉన్నావు, అవి అన్నీ వదిలిపెట్టి నా కొరకై ఈ కొత్త సభను స్థాపించి వాక్యమును అన్ని చోటలకు తీసుకొని పోవాలి. చీకటిని తొలగించి దేవుని వెలుగును స్థాపించాలి. కుడి చేతిని పైకి లేపి మనం ప్రార్థించుకుంటాం. అయ్యా, పునరుత్థానమైన యేసయ్యా, ఫిలిప్పియన్ 3:10 పౌలు అన్నాడే, ఈ పునరుత్థాన శక్తిని నేను పొందుకోవాలి. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము, మా మేత్రాసనమునకు దయచేయము, మా తండ్రి గారికి, మా గురువులకు, పరిశుద్ధాత్మ సభ గురువులందరికీ మేమందరము నూతనీకరించబడి పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకమును పొందుకొని పునరుత్థానమైన యేసుని శక్తితో జీవింపాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మరణాన్ని జయించిన వాడా, నిన్నే ఆరాధించేదనయ్యా, జీవన అధిపతి, నిన్నే ఆరాధించేదనయ్యా, మరణాన్ని జయించిన వాడా, నిన్నే ఆరాధించెదనయ్యా, జీవన అధిపతి, నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హోసన్నా. ఈ కుడి చేతిని పైకి లేపి ఈ కొత్త ఆలయంలో ఏ ప్రార్థనతో వచ్చి ఉన్నారు మన మేతనాన్ని వారిని దేవునికి అర్పిస్తాం. నల్గొండ మేత్రాసనమును దేవునికి అర్పిస్తాం. పరిశుద్ధాత్మ సభను అర్పిస్తాం. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడి ఆశీర్వదింపబడాలని ప్రార్థించుకుంటాం. ప్రత్యేకంగా శ్రీలంకలో వేదన బాధలను అనుభవించే ఆ కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. తిరుసభలో శాంతి, సమాధానం, ఐక్యత కలగాలని ప్రార్థించుకుంటాం. క్రైస్తవ కుటుంబాలు కలిసి ఉండాలని ప్రత్యేకంగా ఈ కొత్త ఆలయ అభిషేక దినములో వచ్చిన ప్రతి కుటుంబమును, ప్రతి హృదయాన్ని దేవుడు దీవించి అభిషేకించి నడిపించాలని ప్రార్థిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత అందోనివారా, నీవు నీ భక్తులందరికీ పరలోకము నీ దీవెనలను కురిపించే గొప్ప పునీతుడు.
ఆలయం నీ పేరిట అంకితం చేయబడుతుంది. పునీత అంతోనీవారా, నీవు చేయని అద్భుతాలు లేవు. నీ ఆలయంలో ఎక్కడెక్కడ ప్రజలు వచ్చి ప్రార్థిస్తున్నారో అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సంతానం లేని వారికి సంతానం కలిగిందని ఎంతో మంది సాక్ష్యం చెప్పినారు. క్యాన్సర్ వ్యాధితో ఉన్న వారికి ఈ పరిశుద్ధ ఆలయంలో క్యాన్సర్ వ్యాధి నుండి వారు విడుదల పొందుకొని ఉన్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు. ఎందుకంటే పునీత అంతోనీవారా, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. పరలోకం నుండి మా పక్షమున నీవు మనవి చేస్తూ ఉన్నావు. పునీత జోజప్ప గారా, ఈరోజు మీ పండుగ. ఇక్కడ కుమ్మికూడిన మా అందరి కోసం ప్రార్థించండి. అమ్మ మరియా, మా ప్రియ తల్లి, మా అందరినీ ఈ పరిశుద్ధ ఆలయమును నీకు అర్పిస్తున్నాము. ఈ ఆలయము చేరుకున్న ప్రతి ఒక్కరిని మనవిని ఆలకించి ఆ ప్రార్థన అన్నిటినీ పరలోకం చేర్చి ఇక్కడ ప్రార్థించే, ఈ పరిశుద్ధ ఆలయంలో ప్రార్థించే ప్రతి ఒక్కరిని ప్రార్థన అంగీకృతం చేయబడునుగాక, అంగీకరింపబడి ఆశీర్వాదమును పరలోకం నుండి కురిపింపబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఎన్నవారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఈనాటి ఆరాధన క్రమంలో, దైవార్చన క్రమంలో రెండవ భాగంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. అది పవిత్ర బలిపీఠము యొక్క అభిషేకము. మొదటగా ఈ సాంఖ్యమును నెరవేర్చ యోగ్యుల మగుటకు మన శక్తి చాలదు కనుక సకల పునీతుల ప్రార్థనా వేడుదల సహాయంను కోరుకుంటూ ఆ తర్వాత బలిపీఠము యొక్క ప్రతిష్ఠ ప్రార్థనను చేస్తూ ఈ బలిపీఠమును దేవునికి పీఠాధిపతులు అంకితం చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత బలిపీఠమును క్రిస్మా తైలముతో అభ్యంగనం చేయటం జరుగుతూ ఉంటుంది. బలిపీఠముతో పాటు దేవాలయం యొక్క ప్రధాన కవాటములను, ద్వారములను అభిషేకించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి మధ్యలో ఉన్నవారు దయచేసి ప్రక్కకు జరగండి. ఎందుకంటే పీఠాధిపతులు మధ్య దారి గుండా ప్రధాన కావలికి వెళ్ళి ప్రధాన ద్వారమును అభిషేకించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం జరిగి స్థలం ఇవ్వండి. ఇప్పుడు మనము ఆరాధన క్రమంలో రెండవ భాగంలో వస్తూ ఉన్నాం. బలిపీఠమును ప్రతిష్ఠించు క్రమము. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠంను ఆస్వాదించుటకు మన సంఘము అపరిమిత ఆనందము తెచ్చుట సమావేశమైనది. ఈ బలిపీఠంపై అర్పించు తిరుసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదాము. అందరము ప్రార్థించుకుందాము. చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ
పవిత్రాత్మ వలన పాపాత్ములమైన మాకు దయ చూపండి స్వామి. మా ప్రార్థనలకించండి స్వామి. మీ పవిత్ర శిరసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థనలకించండి స్వామి. మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవ యందు ప్రామాణికులుగా చేయండి. మా ప్రార్థనలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మా ప్రార్థనలకించండి స్వామి. మీ సేవ యందు మమ్మందరినీ దృఢపరచి మీ ప్రార్థనతో మమ్మల్ని దీవించమని మా ప్రార్థనలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా, మా ప్రార్థనలకించండి స్వామి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదంతో స్వీకరించుదని, ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యంతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానిస్తున్నారు. మీ పరమరాశ్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజ బలిపీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ బలిపీఠము ప్రాణమసుకు అప్పము యొక్కయు మమ్మల్ని ఐక్యం చేయి పాత్రము యొక్కయు పూజ్యపీఠముగా ఉండునుగాక. నిత్యరక్షణ యొక్క జీవజలముల పూటగా వెలుగునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుముగాక. ఇచ్చటని మా పవిత్ర జీవితములు మీ మహిమత గౌరవమునకు ఆమోదబలిగా ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారై మనవి చేయుచున్నాము. ఇప్పుడు పవిత్రపరచబడినటువంటి ఈ బలిపీఠమును అభిషేకించడం జరుగుతూ ఉంటుంది. పాత నిబంధనలో యాజకులను, రాజులను, ప్రవక్తలను తైలముతో అభిషేకించేవారు. బలిపీఠము క్రీస్తు యొక్క శరీరమునకు గుర్తుగా ఉన్నందువలన అభిషిక్తుడైనటువంటి క్రీస్తు యొక్క అభిషేకమునందు ఈ బలిపీఠము పాలు పంచుకుని ఆ అభిషేకమును మనకు అందిస్తూ ఉంటుంది. క్రీస్తు శరీరములను ఈ బలిపీఠము ద్వారానే అభిషేకించబడి మనకు అందించబడుతూ ఉన్నాయి. ఈ గురుతుగా ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు క్రిస్మా తైలముతో క్రీస్తు శరీరమునకు గుర్తుగానున్నటువంటి క్రీస్తు సాన్నిధ్యమునకు, దైవ సన్నిధికి, క్రీస్తువు యొక్క సింహాసనమునకు, త్రియేక దేవుని సింహాసనము గుర్తుగా ఉన్నటువంటి ఈ బలిపీఠమును అభిషేకించబోతూ ఉన్నారు. తప్పిస్తున్నామయ్యా
దేవుని బిడ్డలారా, అభిషేకించబడినటువంటి పూజ్య పీఠముపై ధూపము వేయబడినది. దీని అర్థం ఏమిటంటే, ఇప్పటి నుండి ఈ పూజా పీఠము అర్పణల కొరకు, యాజక అర్పణల కొరకు ఉపయోగించబడుతూ ఉంది. క్రీస్తువు శిలువపై సాధించినటువంటి ఆ రక్షణ కార్యమును ఈ పీఠముపై ఈ త్యాగ బలి, రక్షణ బలిని కొనసాగించుటకు మనకు ఉపకరించున్నదిగా దేవుడు ఈ పీఠమును అభిషేకించి మనకు అందించబడి ఉన్నారు. ఇప్పుడు అభిషేకించబడినటువంటి ఈ పీఠమును జ్ఞానస్నాన సమయంలో ఏ విధంగానైతే తెలుపు వస్త్రముతో అభిషిక్తుడైనటువంటి ఆ సహోదరుని మనం కప్పుతూ ఉంటామో, ధరిస్తూ ఉంటామో, ఇప్పుడు అభిషేకించబడినటువంటి ఈ పీఠమును క్రొత్త వస్త్రాలతో, ధవల వస్త్రములతో కప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానస్నాన సమయంలో చేసిన విధముగానే పాస్కా వత్తి నుండి ఏ విధముగా మనం క్రీస్తు జ్యోతిని స్వీకరిస్తూ ఉంటామో అదే విధముగా క్రీస్తు శరీరమునకు, క్రీస్తు యొక్క సాన్నిధ్యమునకు గుర్తుగా ఉన్నటువంటి ఈ బలిపీఠముపై క్రొవ్వొత్తులను వెలిగించి పూల అలంకరణను చేసి ఆ తర్వాత మనము బలి పూజను కొనసాగించబోతూ ఉన్నాము. రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా, జీవజలమా తప్పిస్తున్నామయ్యా, జీవజలమా తప్పిస్తున్నామయ్యా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో, కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో, ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయ్యా, ఆనంద తైలముతో మమ్ము అభిషేకించుమయ్యా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా ఆత్మదేవా, రావయ్యా ఆత్మదేవా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా, పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప, ఓదార్చువాడా, బలపరచువాడా, జీవజలమా తప్పిస్తున్నామయ్యా, జీవజలమా తప్పిస్తున్నామయ్యా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా, రావయ్యా మంచివాడా, మహోన్నతుడా. దేవుని బిడ్డలారా, బలిపీఠము అభిషేకించబడినది, ప్రతిష్ఠించబడినది. ఈ పీఠముపై మొట్టమొదటిసారిగా పూజ పీఠాధిపతులు దివ్య పూజా బలిని సమర్పించబోతూ ఉన్నారు. అంతకుముందు నూతనముగా అభిషేకించబడిన పీఠముపై వాడబడే వస్తువులను అభిషేకించబోతూ ఉన్నారు. వాటిని ఆశీర్వదించి ఆ తర్వాత మనం కొనసాగించబోతూ ఉన్నాం.
నా యేసయ్యా అంతటా నీ మహిమ నా దేవా స్వీకరించుమయా నా జీవితమంతా స్వీకరించుమయా నా జీవితమంతా దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా దీవించి ఆదరించి కరుణ చూపుమయ్యా అంతయు నీ కొరకు నా యేసయ్యా అంతటా నీ మహిమ నా దేవా అప్పద్రాక్షరసములు భూఫలమేగా మా హృదయపూర్వక అర్పణ ప్రీతికరమేగా. ఓ ప్రభువా, నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ
పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. మహిమలు కలుగుగాక. పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందిండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తన చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సవిశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో క్రీస్తు ప్రభు శరీరము, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రా
క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మేత్రాసనే కాదు, స్వర్గంలో కూడా దేవుడు తర్వాత దూతలు మరియ తల్లి కూడా ఎంతో ఆనందిస్తున్నారని చెప్పని నేను ఆనందిస్తున్నాను. నిజంగా ఎంతమంది వచ్చి మనం ఇక్కడ ఈ యొక్క స్థలంలో అక్కడ యేసు ప్రభు దేవుణ్ణి మనం నమ్ముతూ విశ్వాసంతో మనము ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. మొదటిగా నేను ఇంత గొప్పటి అంటే ఈ యొక్క ప్రాంతంలో మన ఇటువంటి ప్రార్థనాలయం అనేది, తర్వాత మెడిటేషన్ సెంటర్ ధ్యాన కేంద్రం అనేది రావటం అనేది అది దేవుని యొక్క ప్రణాళికం చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మోన్సిగ్నర్ ఆనంద్ has mentioned about this. ఇది మానవుని ప్రణాళిక కాదు, ఇస్ ద మ్యాన్ ఇస్ ద నాట్ ప్లాన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే సో ఆల్రెడీ ఆనంద్ మెన్షన్ ఫర్ క్రీస్తు రాజు ఇటువంటి సెంటర్ మొదలుపెట్టడానికి అనేక చోట్ల ప్రయత్నం చేశాడు, అనేక ప్రాంతాలకు పోయాడు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడికి ఎక్కడ ఇష్టమో ఎక్కడ ఉండాలో ఈ సెంటర్ అనేది దేవునికి తెలుసు. కాబట్టి అతను క్రీస్తు రాజు ఫాదర్ ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ కానీ కొంత అంటే ఏంటి అనుకూలత దొరకలేదు. చివరికి చూడండి, దేవుడి ప్రాంతంలో ఈ గోదావరి ప్రాంతం యొక్క ప్రాంతంలో దేవునికి ఇష్టంగా ఇది కావాలనుకున్నారు. ఎందుకంటే ఇది సెంటర్ ఇటు వరంగల్ నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఖమ్మం నుంచి కానివ్వండి, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం అన్నిటికి కూడా ఇది ఒక కేంద్రంగా మనకి ఈ యొక్క ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఇక్కడే సెంటర్ ఉండాలని చెప్పని వారి క్రీస్తు రాజుకి దేవుడు తలంపు పెట్టారు. చూడండి, తర్వాత చూడండి, అన్నీ కూడా సాఫీగా సాగిపోతున్నాయి. అదే మనసుకు ఆనందంగా తెలియచేశారు. ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ అ ప్లాన్ ఆఫ్ మ్యాన్. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ ప్రకారము ముందు ఫాదర్ గారికి ల్యాండ్ కొనటము, తక్కువ ఎప్పుడే నిర్ణయం చేసుకున్నారు ఈ ప్రాంతం అని చెప్పని నాకు మాట చెప్పారు. తండ్రి గారు ఈ గోదావరి ప్రాంతంలో మేము చూసాం, 2-3 ప్రాంతాల్లో చూసాము వేరే సైడ్లో. కానీ మాకు కూడా ఏంటంటే దేవుని యొక్క దృష్టి ఇక్కడే ఉండాలి అనేది మాకు కూడా తలంపు అనేది వచ్చింది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ క్రీస్తురాజు తెలియచెప్పారో ఇక్కడ అని చెప్పని ఈ యొక్క గోదావరి ప్రాంతంలో స్థలాన్ని మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి అన్నారు. వెంటనే దానికి మేము ఒప్పుకున్నాము. తర్వాత వెంటనే చూడండి వాళ్ళు ల్యాండ్ కొనటం, అదృష్టం మనకి ల్యాండ్ కూడా ఇక్కడ దొరకటం, రోడ్డు ప్రక్కన హైవేలో ఈ స్థలం దొరకడం అనేది చాలా అదృష్టం మనకి. దాని తర్వాత వెంటనే చూడండి ఎక్కడ తర్వాత ఈ యొక్క చిన్న చిన్న బిల్డింగ్ కట్టడం, తర్వాత చిన్న చిన్న ప్రార్థన మొదలుపెట్టడం అనేది అన్ని సాఫీగా ఏ ఆటంకం లేకుండా జరిగిపోయాయి. నో, ఈ డిడ్ నాట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఎనీ సైడ్ బికాజ్ ఇట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ ద విల్ ఆఫ్ గాడ్, విష్ ఆఫ్ గాడ్. సో I fully trust that one, fully believe that it is the God plan. దేవుని ప్రణాళిక ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి అందరికీ మొదటిసారిగా మన ఫౌండర్ అంటే ఏంటి చూడండి, ప్రభు ఒక వాక్యం చెప్పారు. ఒకటి, క్రీస్తు ప్రభు మోక్షానికి పోయేటప్పుడు చివరి మాట వల్ల ఎంత దేవునికి ఎంత ఇష్టమో చెప్పండి. ఆ మాట అంటున్నప్పుడు ఆ 12 అపోస్తలులు పిలుచుకున్నారు. మోక్షానికి పోయేటప్పుడు ఒకటే మాట చెప్పారు, మీరు 4 దిక్కులు పోయి ప్రపంచంలో పోండి, విశ్వసి కాడికి పోండి, మీరు పోయి శుభవార్తను బోధించమన్నారు. చివరి ఆ ప్రభు యొక్క ఉద్దేశం మాకు చనిపోయారు, రక్తం దారపోసి చనిపోయారు, శుభవార్త బోధించారు. మంచి వార్త. ఇది మన క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇది గుడ్ న్యూస్ అనేది మనకు మాత్రం కాదు, ప్రతి ఒక్క గ్రాసాన్ని పొంది అనగా కాదు, ప్రతి ఒక్కరికి క్రైస్తవులకి క్రైస్తవేతలకు కూడా ఇది శుభవార్త. అందుకని శుభవార్త అనేది ఏంటి, ప్రభు బోధించింది ప్రేమ సందేశం. తను ప్రేమతో ఈ లోకానికి వచ్చారు,
ప్రేమతో చనిపోయారు. ఆ ప్రేమను అందరికీ చాటారు. అదే ప్రభు సందేశం, శుభవార్త అనేది. కాబట్టి క్రీస్తు ప్రభు చివరి వాక్యం అనేది మీరు పోయి అంతలకు బోధించమన్నారు, ఆ శుభవార్త బోధించమన్నారు. మనందరూ అది చేస్తున్నాను. ముఖ్యం అందరం చేయలేం కాబట్టి దేని బిడ్డలారా, ఆ పవిత్రాత్మ దేవుడు ఆ క్రీస్తు రాజుపై రావటం అనేది అది నిక్కం. అందుకని సభ స్థాపించడం, పవిత్రాత్మ పేరు మీద పవిత్రాత్మ సభను స్థాపించడం అంటే అదిగో దేవుని చిత్తమే. కాబట్టి ఆ పవిత్రాత్మ దేవుడే చూపండి. ఆ 12 మంది అపోస్తులకు వచ్చారు, ఆ శక్తి వాళ్ళు దయచేశారు, అంతలకు పోయారు దేవుని వాక్యాన్ని బోధించడానికి. అదే ఈరోజు అండి మన ఫాదర్ క్రీస్తు రాజు పైన కూడా అంటే వాళ్ళు సభను స్థాపించడం కాదు, దేవుడే ఆ ప్రణాళిక ఉద్దేశం దయచేశారు, స్థాపించారు. అనేక మంది అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు. ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలా, ఫాదర్గా ఆనంద్ ఫాదర్గా చెప్పారు, ఇది దేవుని ప్రణాళిక కాకపోతే, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, అది అక్కడనే పాడైపోతుంది, పైకి రాదు. ఏదో విధంగా కొంతకాలం ఉంటుంది, 1-2 రోజులు ఉంటుంది. అది దేవుని ప్రణాళిక కాదు. కాబట్టి దేవుడు దాన్ని అంటే ఇంకా ఆశీస్సు లేవు కాబట్టి అటువంటి ఉద్దేశం పైకి రాదు. కానీ వారి క్రీస్తు రాజు ఎప్పుడైతే మొదలుపెట్టి సభను మొదలుపెట్టారు చూడండి, ఎంతమంది గురువులు వచ్చారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఇటువంటి ఇండ్లు అనేటి సభను గృహాలు నిర్మించుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ప్రేమ సందేశాలు సాధిస్తున్నారు. అందరికీ, ఒకరికి కాదు. అది చాలా సంతోషం. అందుకలకి ఎంతో ఆనందపడుతున్నాను. మన మిత్రాశ్రంలో ఈ ప్రాంతంలో ఇటువంటిది రావటం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇది దేవుని ప్రణాళిక. నేను చాలా సంతోషిస్తున్నాను. అంత మన ఉద్దేశం కాదు, ఎందుకు క్రీస్తు యొక్క ఆ ఉద్దేశం నెరవేరుస్తున్నాం. మనం ఆ ప్రేమ సందేశం చాడుతున్నాం. కాబట్టి అందరం కలిసి మరొకసారి ఫాదర్ క్రీస్తు రాజుకి తప్పెట్లు కూడా తప్పడం తెలుపుదాం. So thank you, congratulations for Christy. So our Monsignor Anthony has come, and our Monsignor Anand, you are getting good news, good homily, that good, what is what. So thank you for that. Really, I believe this is God's plan. Yeah. మనం ప్రియమైన బిడ్డలారా, ఒకటి చివరిసా ఏంటంటే ఒకటి అర్థం చేసుకోలేదు. ఇది ఏంటంటే ఒక్కరికి ప్రభు ఒక్కరికి రాలేదు చూడండి, అది చనిపోయేటంటే అందరి కొరకి. అందుకు కొంతమందిలో ఇటువంటి దుర ఆలోచన కొన్నిసార్లు రావచ్చు. ఏంటి వ్యాప్తి, ఇది మన క్రైస్తవత కాదు. అది అందరి శుభవార్త, మంచి జ్ఞాసం పొందకపోవచ్చు, కానీ క్రీస్తు చనిపోయాడు అనేది మనం వింటున్న మన చాటిన మనకే సంతోషం. జ్ఞాసం పొందకపోవచ్చు. అదే చిన్నప్పగారు అంటున్నారు. చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలకు కూడా ఒకనాటికి ఈ లోకం ముగిసిన నాటికి ఈ లోకం స్థిరం కాదు. ఒకనాటికి అంతా కూడా ప్రభు ప్లాన్ ప్రకారం అంతా కూడా పోతుంది, నాశనం అయిపోతుంది. కానీ చిన్నప్పగారు చెబుతున్నట్లు ప్రతి నెలకు కూడా క్రీస్తు ప్రభు పేరు పలకాలి అనేది చిన్నప్పగారు చెబుతున్నారు. ప్రభు యేసు ఆశ కూడా అదే. ప్రతి ఒక్కరు కూడా శుభవార్తలు వినాలి. కాబట్టి మనం కూడా మన బాధ్యత ఇది అందరి కొరకు. కాబట్టి కుల మతము అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఇటువంటి సెంటర్ అనేది ఇక్కడ వచ్చింది. కాబట్టి అందరికీ సంతోషమే. అందరూ కూడా సహకరిస్తూ మనం మన క్రీస్తురాజుకి తర్వాత సభ గురువులకి అప్పుడే వాళ్ళు చాలా చోట్ల కూడా వాళ్ళు విచారణ గురువులు పెడుతున్నారు. మన అంతలకు కూడా ఇప్పుడు చాలా చోట్ల వాళ్ళు ఇప్పుడు హైదరాబాదు, నల్గొండలో అనేక చోట్ల ఇండ్లు, ప్యారిష్లు వాళ్ళు టేకప్ చేశారు చాలా ప్రాంతాల్లో. కాబట్టి దేవుడు ఎంతో దీవిస్తున్నారు. పవిత్రాత్మ ఆ యొక్క దీవెనలు అనేవి, ఆ వరాలు అనేవి ఈ సభపై ఇంకా ఎక్కువగా కురిపించాలని చెప్పని మనం కూడా ఆశిస్తాము. మనందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉండి ఇటు మంచి కార్యంలో ముందుకు పోవాలని చెప్పి మనం కూడా ఆశిస్తూ వాళ్ళని దీవిద్దాము. థ్యాంక్ యూ. శిరమును దయగల తండ్రి,
మీ నుండి మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తములు భద్రపరచు మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపములు వెలిసిన ఈ దివ్య మందసములో నివసించు యేసు ప్రభువుని ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత పొందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయద్భుత పరవాగినికి. శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రస్వరింప గోపములిందు పాదవ పంచేయములు గ్రహించగల్గుణ విశ్వాసమేగా దైవరహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయద్భుత పరవాగినికి. శిరమును వంచుడి వినయము తోడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎందుకు ఆన్ మే 1 మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నామంటే ఈరోజు ఎవరి పండుగ? జోజప్ప గారి పండుగ. ఈ ఆలయం నిన్నటి రోజు మంగళవారం పునీత అందోని వారికి అంకితం చేయబడిన దినము. ప్రత్యేకంగా ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి ప్రతి మంగళవారం. ఈరోజు ఈ పునీత జోజప్ప గారి పండుగ దినం పెట్టుకున్నాం. ఎందుకంటే మన ప్రియమైన బిషప్ గారు, మన పేట్రన్ బిషప్ గారు ఆ పునీత జోజప్ప గారి పేరును ధరించి ఉన్నారు కనుక మన తండ్రి గారిని కనపరచుటకు ప్రత్యేకంగా 50 సంవత్సరాలు ఆయన గురువుగా దేవుని సేవ చేస్తున్నారు. తండ్రి గారు గోల్డెన్ జూబ్లీని ఆయన కొనియాడుతున్నారు కనుక మన తరపున తండ్రి గారిని కనపరచుటకై ఈ దినమున తండ్రి గారిని ఆ పండుగ దినమున ఈ ఆలయమును మనం దేవునికి పునీత అందోని వారికి మనం అంకితం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక మన తండ్రి గారికి మంచి ఆరోగ్యమును దేవుడు ఆశీర్వాదం దయచేయమని, అట్లనే మన ప్రియమైన విజి గారు మోన్సియర్ అంథోనీ గారు ఎంతో ప్రేమతో మన దగ్గరికి మనల్ని ఆశీర్వదించుటకు వచ్చి ఉన్నారు. ఆయన ఆ తండ్రి గారు మన కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇటువంటి గొప్ప కార్యం జరుగుదాన్ని చూసి తండ్రి గారు ఎంతగానో ఆనందిస్తున్నారు. కనుక మన మోన్సియర్ అంథోనీ గారికి మరియు ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం రావాలి అనేదే మా హృదయ వాంఛ. దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ఎందుకంటే మన నల్గొండ డయసెస్లో 50,000 మంది క్రైస్తవుల కంటే ఎక్కువ లేరు. కనుక మనమందరము కష్టపడాలి, మనమందరం ప్రార్థించాలి, మనమందరం విన్నప ప్రార్థన చేయాలి. మన కోసం, మన మేత్రాసనం కోసం మరియు ఈ ప్రాంతం కోసం. ఈ ప్రాంతంలో కొన్ని దినంలోనే ఇక్కడ 50,000 కాదు 1,00,000 మంది దేవుని అంగీకరించిన వారు లేపపడాలి. ప్రైజ్ ది లార్డ్. ముత్తయి కంటే గొప్పగా వేలాది మంది వచ్చి వడకంలో పాల్గొని వారి ఆత్మను శుద్ధి చేసుకొని హృదయ పరివర్తన చెంది వారందరూ ఆత్మలను శుద్ధి చేసి పరలోకం వెళ్ళాలి. వారందరూ
రాజ్యం చేరుకోవాలి. దానికి ఈ కేంద్రం తప్పకుండా సహాయపడును. దేవుడు ఈ కేంద్రమును దీవిస్తున్నారని మనం విశ్వసిస్తున్నాం. ఆ దేవాది దేవునికి ఆరాధన, వందనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన సభ గురువులను ఎప్పుడూ ప్రేమతో చూసి నడిపించేవారు మన ప్రియమైన ఫాదర్ ఆనంద్, డాక్టర్ ఆనంద్. మన సభకి స్పిరిచువల్ గైడ్ మాత్రం కాదు, కౌన్సిలర్గా కూడా ఉండి మనల్ని ఎప్పుడూ నడిపించే తండ్రి. మనం ఏం కావాలంటే కూడా అన్నీ ప్రసాదించేవారు ఆ తండ్రి గారు మన మధ్యలో ఉండటం మనకి ఎంతగానో ఆనందం. ఫాదర్ ఆనంద్ గారిని ఇంకా ఇంకా దేవుడు దీవించి నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం. ఈ అందమైన ఆలయం చేయాలని మా అన్నయ్య గారు, నా సొంత అన్నయ్య గారు మిస్టర్ ధర్మరాజ్, ఆయన లేరు ఇప్పుడు, ఆయనే స్వయంగా నిలబడి ఈ డెకరేషన్, ఈ ఆలయం మొత్తం ఆయన డిజైన్ చేశారు, ప్లాన్ చేశారు. మదురై నుండి ప్రజలను తీసుకొని వచ్చి ఈ పని మొత్తము ఆయన కంప్లీట్ చేశారు. ఆయన ఇక్కడ లేకపోయినను శ్రీ ధర్మరాజ్ గారిని, ఆయన కుటుంబంను దేవుడు దీవించమని మనం ప్రార్థన చేస్తాం. మన పరిశుద్ధాత్మ వాలంటీర్స్, సభ వాలంటీర్స్ చాలా గొప్పవారు. వారు మొయినాబాద్ నుండి పనిచేయువారు. వారి ప్రతి పనిని చూసుకుంటారు. మాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ భోజనం వాళ్ళే చేస్తున్నారు. మిస్టర్ శ్రీనాథ్ గారు ప్రత్యేకంగా ఆయన 3 బస్సులు ఆర్గనైజ్ చేశారు. మరియు మన ప్యారిసెస్ నుండి ఇంకా కొందరు బస్సులు ఆర్గనైజ్ చేశారు, మోత్కూర్ నుండి. మరియు మన ప్యారిసెస్, ప్రతి ప్యారిసెస్ నుండి మన ఫాదర్స్ పోడుపళ్ళ నుండి, మరియు వెలిదండ నుండి, మరియు ధర్మారం నుండి. సో వీళ్ళందరినీ మేము కృతజ్ఞతతో ఈ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరందరూ ఎంతో సంతోషంగా బస్సులు తీసుకొని మరియు శ్రమించి ఇక్కడికి వచ్చారు. మీ అందరినీ దేవుడు నిండుగా దీవింతురుగాక. ప్రత్యేకంగా మన ముకుందాపురం గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు వెలిదండ గ్రామ ప్రజలకు, వారందరినీ నడిపించిన ఫాదర్ కుమార్ గారికి ప్రత్యేకంగా, కుమార్ గారిని చెప్పగానే చప్పట్లు కొడుతున్నారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు పనిచేయి ప్రతి గురువులకు నా యొక్క వందనాలు. ఎవరైనా మర్చిపోయినా దయచేసి మన్నించండి. మీరు చాలామంది చాలా కృషి చేసి వచ్చినారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వచ్చినారు. మిస్టర్ శ్రీనాథ్ గారు ఎంతో కష్టపడి ప్రజల్ని నడిపించున్నారు. మన ముకుందాపురం సర్పంచ్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. మిస్టర్ నాగిరెడ్డి గారు మనకు చాలా సహాయం చేసి ఉన్నారు. చప్పలు కొట్టి మిస్టర్ నాగిరెడ్డి గారి కోసం మనం వందనాలు తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఎవరైనా పేరు మర్చిపోయినా దయచేసి మన్నించండి. మరొకసారి మీ అందరినీ దేవుడు నిండుగా దీవించమని యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామం స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ఆనందంతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో నీ దాసుడు నేడు చేపట్టిన దైవాంకిత జీవిత విధులను చక్క నెరవేర్చి మనసారా నిన్ను సేవింపగలిగినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మనమందరికీ చాలా గొప్ప శుభ సమాచారం. సంగమం సిడీస్ ద్వారా వేలాది మందిని దేవుడు నడిపించినారు. ఈ గొప్ప దినమున
25th వాల్యూమ్ సిల్వర్ జూబ్లీ సంగమం సీడీని మన మేత్రాని వారు విడుదల చేయబోతున్నారు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. అందరూ చప్పలు కొడుతూ ఎంతో మంది భూమిలో ఉండినను నీలాగే నన్నెవరు ప్రేమించలేదే యేసు, నన్నెవరు మన్నించలేదే. యేసు మన్నించలేదే.